హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయసత్య వ్లాగ్స్. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు ఏంటి ఎలా తయారయ్యాను అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా పెళ్లి రోజు అండి, అందు గురించి కొంచెం స్పెషల్గా రెడీ అయ్యాను అనమాట. ఈ శారీ వచ్చేసి అందరికీ గుర్తుండే ఉంటుందండి, సంక్రాంతికి తీసుకున్నాను కదా ఆ శారీ అనమాట. బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడు బుట్ట హ్యాండ్స్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అందు గురించి అలా బుట్ట హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాను అనమాట. పువ్వులు అయితే కొంచెం మామూలుగా విడి పువ్వులు తీసుకున్నానండి, 50 రూపాయలవి తీసుకున్నాను. కొంచెం ఎక్కువ వచ్చాయి, బాగున్నాయి కదండి. మామూలుగా లూజ్ కట్టేసినవి కొనుక్కున్నాం అనుకోండి అని పువ్వులు రావు. విడి పువ్వులు తీసుకోవడం వల్ల ఎక్కువ పువ్వులు వచ్చాయి అనమాట. మా అమ్మాయికి అయితే కనకాంబరాలు పెట్టాను, నేనైతే మల్లె పువ్వులు పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఎక్కువ పువ్వులే ఉన్నాయి. ఇలా తయారయ్యానండి. ఇప్పుడైతే పూజ అయితే చేసుకున్నాము. ప్రసాదం వచ్చేసి సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారు చేసామండి. ఈరోజు వచ్చేసి ఆదివారం అనమాట, గంధామావాస్య. నోకాల తల్లి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము. పరవన్నం వండవలసింది, బెల్లం నిండుకుండడం వల్ల ఇంకా అలా సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే రెడీ చేస్తాను అనమాట. పూజ అయిపోయింది. ఇప్పుడు మా ఆయన గారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. కొంచెం లైటింగ్ ప్రాబ్లం అండి, అందు గురించి అక్కడ చీకటిగా ఉంది. తర్వాత ఎక్కడైతే మా ఆయన తూర్పు కాసి నించోమని బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇందులోనే మా పెళ్ళప్పుడు ఫొటోస్ కూడా 2 యాడ్ చేశానండి. ఆల్బంలో ఇవి తీసి పెట్టాను అనమాట. మా పెళ్ళికి చూడండి ఎలాగున్నాం, ఇద్దరమేను సన్నంగా ఉండేవారం అనమాట. అప్పుడే బాగుండేవాళ్ళండి. ఇవైతే ఈరోజు ఫొటోస్ అండి. కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాం అనమాట. తెల్లి దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాము. సాయంత్రం వెళ్ళామండి, 4 గంటలు చేసి వెళ్ళాం అనమాట. ఇంకా ఉదయాన్నే వెళ్ళలేదు. మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళడం వల్ల ఇంక మేము ఉదయాన్నే వెళ్ళలేకపోయాం అనమాట. ఇంటి దగ్గరే భోజనం అది చేసి 4 గంటలు చేసి వెళ్ళాము. ఇది కొత్తది తీసుకున్నామండి, దివాన్ కట్ మీదకి కొత్తది అయితే తీసుకున్నాము, బెడ్షీటు. అది సర్దుతున్నాను అనమాట. వేరే కలర్ తీసుకోవాల్సిందేమో, రెడ్ తీద్దాం అనుకుంటే అవి తొందరగా కలర్స్ వాష్ చేసుకునేటప్పుడు కలర్స్ పోతాయి కదండి, అందు గురించి రెడ్ తీసుకోలేదు. ఇంకా ఇప్పుడైతే నోకాల తల్లి దగ్గరికి బయలుదేరామండి. ఈరోజు గంధమాస కదండి, నోకాల తల్లి పండగ ఈ నెలలోని నెల పండగ చేస్తారు కదా. ఈరోజు గంధమాస రోజు పండగ చేస్తారనమాట. ఎలాగ లక్కీగా వచ్చింది కదా, పెళ్లి రోజుకి కరెక్ట్గా వచ్చింది అనమాట గంధమాస, అందు గురించి వెళ్తున్నాము. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే వెళ్ళలేదండి, అప్పుడెప్పుడో అమ్మాలతో వెళ్ళాము. ఇక్కడ తుంపాలు వచ్చిన దగ్గర నుంచి మేము ఒకసారి కూడా వెళ్ళలేదు, అందు గురించి ఈరోజు అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా గుడి అయితే రెడీ అవ్వలేదండి, ప్రస్తుతానికి బయట పెట్టినట్టున్నారు. మరి బయట అంటే కొంచెం రెడీ చేశారులేండి అంతాను. ఈ ప్రాసెస్ అంతా నాకు తెలియదు, కానీ లోపలికైతే అసలు మెయిన్ గుడిలోకి అయితే వెళ్ళలేదన్నమాట. ఎటు నుంచి వెళ్ళాలని చూస్తున్నాం అనమాట. ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది, అందు గురించే కొంచెం కన్ఫ్యూజ్ అనమాట. ఇంతకుముందు అయితే 4-5 సార్లు వచ్చాము. మా పెళ్ళి కాకముందు వచ్చేవారు, మేము సెలవులకి వేసవి సెలవుల్లో వచ్చేవారు అనమాట. పెళ్ళయ్యాక అమ్మాలతో ఒకసారి వచ్చాము. తర్వాత మా అమ్మాయికి తొలిపుడుదల అయితే ఇక్కడే తీయించాము. నిహారిక అంటే అమ్మవారి దగ్గర, ఏదైనా అమ్మవారి దగ్గర తీయించండి అన్నారు పంతులు గారు, అందు గురించి ఈ తెల్లి దగ్గర తీయించాం అనమాట. ఎటు సైడ్ వెళ్ళాలని చూస్తున్నాము. అటు వెళ్ళాలనేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసామండి. ఇంకా లాస్ట్ అనమాట. మా తర్వాత ఇంకొంతమంది అయ్యాక ఇంకా అమావాస్య కదా, ఈరోజు తొందరగా గుళ్ళు మూసేయాలి అలాగనేసి అన్నారు. మేము వెళ్ళిన తర్వాత ఇంకా కొంతమంది అయితే వెళ్ళారులేండి, చాలామంది వచ్చారు. తర్వాత కూడా 1 గంట అయితే మళ్ళీ యాత్ర జరిగింది. లక్కీగా బాగానే వచ్చాము. ఎండ చల్లబడ్డాక వద్దామనేసి అనుకుంటే మాకైతే దర్శనం అవ్వకపోను అమ్మవారిది. చూసారు కదండి, వీడియో తీయడానికి అవ్వలేదండి, కంగారు పెట్టేశారు అక్కడ, అందు గురించి అక్కడ వీడియో అయితే తీయలేకపోయాము. బయటకు వచ్చాక అయితే ఒక సెల్ఫీ తీసుకుంటున్నాం అనమాట.
ఇదైతే విశ్రాంతి భవనం అండి. ప్రసాదాలు అవి తీసుకొని తినేవాళ్ళు తింటారు. మేము కూడా తీసుకున్నామండి. పులిహోర ఉందన్నమాట. ఇక్కడ పులిహోర లడ్డు ఉన్నాయి. మేమైతే పులిహోర తీసుకున్నాము. తర్వాత ఇక్కడ వంటలు కూడా చేసుకోవచ్చండి. నాన్ వెజ్ అది వండుకొని తినే వాళ్ళు అయితే తింటారు. ఇందాక స్టార్టింగ్ ఎంట్రన్స్ వచ్చేటప్పుడు చూపించాను కదా, పాకలు ఉంటాయి. పాకలు అంటే పందిర్లా ఉంటాయండి. ఆ పందిర్లో వంటలు అవి చేసుకొని అమ్మవారికి నివేదించుకొని మనం భోజనాలు అవి చేసుకోవచ్చు అనమాట. చాలామంది అలాగే చేస్తారండి. ఇంతకుముందు అమ్మాలతో వచ్చినప్పుడు, మా అమ్మాయికి పుడతలు తీయించడానికి వచ్చినప్పుడు మేమైతే వంటలు అవి చేసుకున్నాము. ఈరోజు అయితే ఇంటి దగ్గర భోజనం చేసి వచ్చామండి. ఇంతకుముందు అయితే ఇక్కడ కూడా వంటలు చేసుకొని తినేవారు. ఇప్పుడు ఇలా సెడ్లేసిన దగ్గర వంటలు చేసుకొని తినేవారండి. ఇప్పుడు విశ్రాంతి భవనం కింద పెట్టేశారనమాట. చాలా కలగా ఉంది కదండి నూకాలమ్మ తల్లి. మనం ఏం పట్టుకెళ్ళా ఇంకా తల్లి దగ్గర అయితే పూజ చేసుకోవడానికి అవ్వదండి. ఓన్లీ పండు, పసుపు, కుంకుమ ఇలాంటివి అయితే తల్లి పాదాల దగ్గర రెడీస్ వచ్చేటివి తెప్పించి మనం పూజలు అవి చేసుకుందాం అంటే అక్కడ అవ్వదన్నమాట. అందులోనూ ఈరోజు కొంచెం క్రౌడ్గానే ఉంది. సండే కదా, అందులోనూ గంధామావాస్య, అందువల్ల కొంచెం క్రౌడ్గానే ఉందండి. మనం పట్టుకెళ్ళిన పూజా సామాగ్రి ఏదైనా కానీ తల్లి పాదాల దగ్గర రెడీస్ వచ్చేయడమేనండి. ఇంకా వచ్చేసి ఇక్కడైతే విశ్రాంతి భవనంలో కొంచెంసేపు అయితే కూర్చున్నామండి. ఇదిగోండి పులిహోర ప్యాకింగ్ అయితే చాలా బాగుంది. తర్వాత పులిహోర కూడా బాగుందండి. ఇంకా కొంతసేపు అయితే నూకాల తల్లి గుడి దగ్గరే చిన్న పార్కులో ఉందండి. అక్కడ కొంతసేపు కూర్చొని ఇంకొచ్చేసాము. ఇక్కడైతే ఎన్టీఆర్ స్టేడియంలో ఇంతకుముందు నూకాల తల్లి పండుగ అప్పుడు పెట్టారండి. అప్పటి నుంచి తీయలేదన్నమాట. నెల పండుగ వరకు ఉంచుతారేమో, ఈ రోజు వరకు ఉంచుతారేమో అండి. ఇక్కడైతే చిన్న ప్రోగ్రాం ఉంది. అది కొంచెంసేపు చూసుకొని అయితే వచ్చేసాము. ప్రతి సంవత్సరం అయితే ఏదైనా మూవీకి వెళ్ళేవారు అండి. ఈ సంవత్సరం అయితే ఏ మూవీకి వెళ్ళలేదు. పెద్ద సినిమాలు ఏం లేవు కదండి, అందు గురించి ఇంకే మూవీస్కి వెళ్ళలేదన్నమాట. ఈ సంవత్సరం అయితే ఇలా జరుపుకున్నామండి. మీ ఆశీర్వాద బలంతో వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. వ్లాగ్ ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్.